రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు, ఏం చేద్దాం? నా గోల్ అంటే ప్రస్తుతానికి ఒకటే అండి, ఫుడ్ అనేది కంటిన్యూస్ ఒక సిస్టమ్ అన్నమాట. ఆ ఫుడ్, ఆ ప్రోడక్ట్స్ అన్ని మనం కంటిన్యూస్ గా మనం ఇన్కల్కేట్ చేస్తూ ఆర్ వేరే క్యూజిన్స్ అన్ని చేస్తూ విమెన్ అనే వాళ్ళని కూడా ముందరకు తీసుకెళ్లాలనేది నా ఆశ. మీకు అర్థమవుతుందా? సో విమెన్ అనే వాళ్ళని కూడా దీంట్లో నేను ఫర్దర్ గా క్లాసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఇంటి నుంచి, బేకింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో మీరు ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నేర్పిస్తే మీరు వెళ్ళి మీరు ఇంట్లో సెటప్ చేసుకొని మీరు కేక్స్ అమ్మడం కానీ అలా చేసుకుంటూ మీకు కూడా రెవెన్యూ అనేది క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ నేను నా ఫ్యూచర్ ఆర్ నన్ను చూసే విమెన్ కి ఇవ్వాలనుకుంటున్నాను. అదే నా మెయిన్ గోల్ ఇప్పుడు అవుతుంది. సూపర్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఫుడ్ అంటే ఖచ్చితంగా హైజెనిక్ సంబంధించిన. సో మన వరకు ఇక్కడ వరకు ఎంత హైజెనిక్ గా ఉంటుంది? మా వరకు వచ్చేసరికి మేము హైజీన్ అండ్ క్వాలిటీనే మా ప్రయారిటీ, క్వాంటిటీ కాదు మా ప్రయారిటీ. సో మీరు మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళు కానీ చూస్తారు ఎందుకు కొన్నే ఉన్నాయి అంటే, ఎంత తక్కువ చేస్తే అంత ఫ్రెష్ గా మళ్ళీ మేము ప్రిపేర్ చేసి మళ్ళీ మా కస్టమర్స్ కి ఇవ్వగలుగుతాం. అది మా మెయిన్ గోల్. హైజీన్ లో కాంప్రమైజ్ అవ్వము, ఇంగ్రీడియంట్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వము, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వము. సో అది అనేది నేను మీకు చేస్తున్న ప్రామిస్.